ఏ ఊరు చిన్నమ్మ? మా కుమారుగూడెం సార్. ఏడా? కుమారుగూడెం. ఎంత దూరం ఉంటుంది ఇక్కడికి? ఎంత దూరం వచ్చేది ఇక్కడికి? 2 కిలోమీటర్. 2 కిలోమీటర్. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాంగ్రెస్ వాళ్ళు రుణమాఫీ చేస్తా అని చెప్పారు. మీకు లోన్ ఉన్నదా? 54,000 ఉంది సార్, కాలేదు. 54,000 లోన్ ఉన్నది, మీకు కాలేదు. పక్కన పక్క. ఇప్పుడు ముఖ్యమంత్రి అబద్ధం చెప్తుండా, చెన్నమ్మ అబద్ధం చెప్తుందా? ముఖ్యమంత్రి చెప్తారే బ్యాంకులు రాలేదు. అట్లా కాదు, ముఖ్యమంత్రి అబద్ధం చెప్తుండా, చెన్నమ్మ అబద్ధం చెప్తుండా? మరి మాకు రాలేదు. మరి కేసు ఎవరి మీద పెడదాం? ముఖ్యమంత్రి మీద పెడదామా, చెన్నమ్మ మీద పెడదామా? కాదు, మోసం చేసిన మీద కేసు పెట్టాలనా లేదా? పెట్టాలి. మరి గ్యాస్ గురించి కూడా 500 అన్నారు. మరి 500 900 తీసుకుంటుండ్రు, 400 బ్యాంకులు పడతలేవు. పడుతున్నాయా? పడతలేవా? పడతలేవు సార్. లేవా? పడతలేవు. అది కూడా గ్యాస్ ముచ్చట్నే అయిపోయిందా? అది గ్యాస్ లోన్. 4 ఎకరాలు భూమి సార్. 4 ఎకరాలు ఉన్నది. పల్లె సార్, పల్లె మేడం. రైతు బంధు వాళ్ళే, రుణమాఫీ కాలే. ఫ్రీ బస్ ఉన్నదా? ఫ్రీ బస్ ఒక్కటి చేసి సార్ అందరికి. బాగా తిరుగుతున్నావా మరి ఫ్రీ బస్సులో? శాతం అయితే లేదా? నా కొడుకులు అది ఒక్కటైతే నడుస్తుందా? నాకు రాలేదు మేడం. తులం బంగారం వచ్చిందా మరి? బంగారం లేదు. 2,000 వేయలేవు. మా ఆయనకు 2,000 పింఛన్ ఇస్తారు. మీ ఆయనకు 2,000 పింఛన్ ఎవరు ఇచ్చారు? మా కేసీఆర్. ఈయన ఇయ్యలే కదా మరి. మరి ఈయన 4,000 ఇస్తాను కదా, అదే కదా. ఆయన దొక్కపోయాడు ఉన్నాడు. మరి సంవత్సరమా అడగవా? ఏం చేయాలి? ఏం పెట్టాలి? ఇట్లా మాట్లాడితే కేసులు అవుతాయి. పుల్లగిరి అంటే బాగా వైలెంట్ ఉన్నారు మీ కాడ. ఇట్లా నువ్వు లాజికల్ గా అడిగితే నేనేం చెప్తాను? లాజిక్ తో పద్ధతి కాదా? సరే నేను చెప్తా. మరి ఎక్కడ ఎదురుగా పడితే చెప్తా, కానీ తప్పించుగా తిరుగుతుండే ఏం చేయాలి? రైట్. థ్యాంక్ యూ చిన్నమ్మ.